అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే శనివారం సెలవండి. ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 18, 2026. ఈరోజు శని ఆదివారం సాధారణ సెలవులు. కాకపోతే శని ఆదివారం నాడు మార్కెట్ పొజిషన్ గురించి కానీ పంటల గురించి ఇతరత్ర విషయాలు కొంతమంది కామెంట్ రూపంలో అడుగుతుంటారు. కొన్ని విషయాలు కూడా మాట్లాడుకొని దీని గురించి కొంత ముఖ్యంగా మార్కెట్ ధరల గురించి, పంట పరిస్థితుల గురించి, వాతావరణం, ఫ్యూచర్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో క్లుప్తంగా వివరంగా రైతు సోదరులకి 2-3 అంశాలలో పెద్ద వీడియో కాకుండా చిన్న వీడియోతో ముగిద్దాం. వాతావరణం చూస్తుంటే ఏం అంత చిక్కన పరిస్థితిగా ఉంది. ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేదేం లేదండి. వీడియో మీకోసం తెలుసుకొని నేను వీడియో మీకు ఎంతో ఉపయోగపడే వీడియో చేస్తున్నా కాబట్టి మీ సపోర్ట్ ఎంతో అవసరం. నాకు లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఇంకా వివరాల్లోకి వెళ్తే రైతు సోదరులు చాలామంది కూడా వాతావరణం పరిస్థితులు ఇలా ఉన్నాయి, మార్కెట్ పెరిగే అవకాశం ఉందా, లాంటి ఏమన్నా మళ్ళీ వర్షాలు పడితే తగ్గుతాయా, అసలేంటి ప్రభావం, పరిస్థితులు ఏంటి, ఎక్కువగా సేల్స్ ఎందుకు లేదు, విదేశాలకి ఎక్స్పోర్ట్ కానీ ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఎక్స్పోర్ట్ ఏమి హడావుడిగా లేదా ఏంటి అనేది వీడియో ద్వారా తెలియచేయండి అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత వాతావరణ పరిస్థితులు కూడా ఈ టైంలో బాగా వర్షాలు పడాల్సిన టైంలో కూడా అధిక ఎండలు కాయటం, ఇవన్నీ బాగా వర్ష పరిస్థితులు ప్రభావం అయితే లేదు. రైతులు కూడా అటు వర్షాలు పడుతుంటేనే అమ్మకాలకు పెట్టి అవి వ్యవసాయ రంగానికి ఉపయోగించుకుంటారు కాబట్టి పెద్దగా అమ్మకాలకు కూడా పెడతలా. డైలీ 15,000 నుంచి 20,000 పెడితే దాంట్లో సగానికి సగం అమ్మకాలు జరిగితే కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. కొంతమంది రైతులే ఆపుకుంటున్నారు. ఫ్యూచర్లో చూద్దాంలే అని. పరిస్థితి ప్రభావం ఏంటంటే పెద్దగా వ్యాపారస్తుల్ని సంప్రదించినప్పుడు ఎక్స్పోర్ట్ పరంగా ఇతర దేశాలకు కూడా అంతగా ఆశించినంత ఎక్స్పోర్ట్ అయితే రాలేదండి, రావట్లేదు కూడా. కొద్దో గొప్ప వస్తే సీజన్లో వాళ్ళు కొనిపెట్టిన స్టాకులు రిలీజ్ చేసుకున్నారు, కొద్దో గొప్ప కొంటున్నారు. వాటితో పాటు ఇవి కూడా కొంత ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇట్టున్నా కానీ మార్కెట్ అనేది స్టడీగా మార్కెట్ నడుస్తుంది. కొన్ని రకాలకి మాత్రం బాగానే ఉంది. బ్యాడ్గీ రకాలకి, అటు నాటు రకాలకి, సీడ్ రకాలకి స్టడీ మార్కెట్ నడుస్తుంది. ఒక తేజ తప్పితే తేజ కూడా అటు బంగ్లాదేశ్ కానీ మళ్ళీ అటు చైనాకి కానీ ఎక్స్పోర్ట్ అయితే లేదు. కొంత క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో చాలా తక్కువ ఉందంటే రైతులు ఇచ్చే పరిస్థితుల్లో లేరండి. 19,000 మార్కెట్లో కూడా ఏసీలో పెట్టిన వాళ్ళు ఉన్నారండి. ఏదైనా 22,000 పైన అయితే కొంత రైతులు కూడా తీయటానికి ఆస్కారం ఉందంటే ప్రస్తుతానికైతే ఎక్స్పోర్ట్ పరంగా ప్రభావితం చేస్తుందండి. పెద్దగా అడావుడిగా ఎక్స్పోర్ట్ అయితే లేదు, కొద్దో గొప్ప కొని జరుగుతుంది. సరే, ఇది పరిస్థితి బాగానే ఉందండి. ఇట్లానే వర్ష ప్రభావం నమోదు తక్కువయ్యి, అంటే ఇట్లా తక్కువయ్యి, ఎందుకంటే వర్షాల అనుకూలత ఉంటేనే మిర్చి పంట వేస్తారు. లేనప్పుడు మిర్చి పంట కూడా ఇస్తేనే తగ్గింది. లాస్ట్ ఇయర్ కూడా తగ్గింది. ఆ తగ్గటం వల్లనే మార్కెట్ అయితే బాగుంది. అదే పరిస్థితి ఇట్లానే ఎండలు కాసి ఇట్లానే ఉండి మిర్చి పంట కూడా తక్కువ అయితే మార్కెట్ ఉండే స్టాక్కి బాగానే ఉంటుంది. ఎంత పెరగచ్చు ఏంటి రకాల వారీగా, సీడ్ రకాలకి ఎంత పెరగచ్చు, బ్యాడ్గి రకాలకి ఎంత పెరగచ్చు, నాటు రకాలకి అని చెప్పండి ఇంత చెప్పలేం. కానీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర అటుపక్క మిర్చి తోటలు వేస్తే బీభత్సమైన వరదల కారణంగా పంటలు మొత్తం కూడా ధ్వంసమైంది. మళ్ళీ వేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అటుపక్క కూడా పంటలు వేస్తారు. మనకంటే ముందే కోతలు వస్తాయి. అటు కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే జరిగింది వాళ్ళకి. కాకపోతే మనకు మాత్రం కొంత వర్షాలు లేక బాగా ఇబ్బందులు పడ్డా కొద్దో గొప్ప ఒక మాదిరిగా
ఉంది మనకి. అక్కడైతే విపరీతమైన వర్షాలు. మనోళ్ళు కూడా వర్షాలు లేక వర్షాల కోసం ఎదురు చూసి జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇదే విధంగా ఉంటే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూస్తే కర్నూలు వైపు, ప్రకాశం వైపు, పల్నాడు వైపు, ఇటు గుంటూరు చూస్తే ఏదైనా వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే అటు తుంగభద్ర డ్యాము కొంచెం పైన వరదల కారణంగా కొంచెం డ్యాముకి రావటం, ఆ డ్యాముకి కొద్దో గొప్ప మాత్రమే రిలీజ్ చేశారు వాటర్. అది కూడా తాగునీటికే తప్పితే సాగుకి కాదు, వ్యవసాయ రంగం, ఖరీఫ్ వ్యవసాయ రంగానికి కాదు, తాగునీటికి. ఈ సంవత్సరం ఇండియా వైడ్గా టోటల్గా చూస్తే మొత్తానికి వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంది. ఏదేదైనా ముందు రోజుల్లో ఈ ఉన్న డ్యాములు నిండినా కొంత తాగునీటికి తప్పితే మిగతా ఇతరత్ర సాగునీటికి వాటికైతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి కొంత అటు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా అది, ఎందుకంటే అటు కర్నూలు వైపు, అటు అనంతపురం అటువైపు అయితే కాలువలకి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే వ్యవసాయ పరంగా కూడా కొంత బోర్లకి నీళ్ళు ఉంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అటు కర్నూలు, అనంతపురం అటువైపు అయితే ఒక 20% ఆల్రెడీ వ్యవసాయం మిర్చి తోటలు వేయటం జరిగింది. కొంతమంది రైతులని ఫోన్ చేసినప్పుడు మొక్కలైతే వేసాం కానీ వర్షం లేక, బోర్లలో నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షాలు కూడా జనాలు ఉన్న చోట కానీ పొలాలు ఉన్న చోట వర్షాలు పడే పరిస్థితి కనపడుతున్నా. అక్కడక్కడ నిన్న మొన్న గుంటూరులో పడింది, కాకపోతే అక్కడక్కడ జల్లు పడింది పల్లె గ్రామాలలో. జనాలు ఉన్న కాడ తప్పితే పొలాలు ఉన్న కాడ వర్షం పడే పరిస్థితి కనపడుతున్నా, గట్టిగా వర్షం. ఏదైనా పరిస్థితి ప్రభావం ఇట్లానే ఉంటే మార్కెట్ అనేది పుంజుకుంటుందని చెప్పేసి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనా ఇంకా టైం ఉంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇంకా టైం ఉంది. ఈ ఉన్న స్టాకులు కూడా రిలీజ్ అయ్యి వాళ్ళ వ్యాపారస్తులు కొనిపెట్టుకున్న స్టాకులు రిలీజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదన్నా మళ్ళీ సరుకులు, కొత్త సరుకులు, ఈ సరుకులు మళ్ళీ రైతుల కాడ కొనడానికి కానీ అప్పుడు మార్కెట్ దాని పరిస్థితుల ప్రభావం పడి కొంచెం పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టడీగా మార్కెట్ నడుస్తుంది. ఎక్స్పోర్ట్ పరంగా పెద్దగా అడావుడైతే కనపడతలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే రైతులు కూడా చాలామంది కూడా ఇటు వర్షాల కోసం ఈ సంవత్సరం అధికంగా విపరీతంగా మిర్చి తోటలు వేస్తారు అనుకున్న మూమెంటు కనపడింది. అటు ఏప్రిల్, మే నెలలో చూస్తే రైతుల పరంగా రైతులు చెప్పడం ఈ సంవత్సరం వర్షపాతం అనుకూలంగా ఉండి అన్ని విధాలుగా బాగుంటే విపరీతంగా సర్వే ప్రకారం చూసుకుంటే విపరీతంగా మిర్చి తోట డబల్ అయ్యే పరిస్థితి కనపడుతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఉన్నదే రైతులు కూడా ఆలోచనలో పడిపోయారు. డైనమాల వెయ్యాలా వద్దా, వర్షం నీళ్ళని ఉంటాయా లేవా, వర్షం వస్తే కాలువలు వస్తాయా రావా, కొన్ని కాలువలు ఉన్న పొలాలు ఉన్నాయి, కొన్ని వర్షం ద్వారా ఆధారపడే పొలాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా రైతులు కూడా ఆలోచనలో పడ్డారు. ఉన్న స్టాకుల రీత్యా మాత్రం ఇట్లానే పరిస్థితి కొనసాగితే, వర్షా ప్రభావం తగ్గితే మార్కెట్ మూమెంట్ బాగుంటుందని వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. ఇదండి విషయం. కొంతమంది రైతుల కోసం వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.